Hi. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. So the first song from my film Ramnagar Bunny. ఇది పోయినట్టే. అమ్మాయిల వెనక అబ్బాయి పడితే తప్పేంటి అనే దాని మీద సాంగ్. ఎలాగెలాగా అమ్మాయిల వెనక అబ్బాయి పడితే తప్పేంటి అనే దాని మీద సాంగ్. ఇదేం దిక్కుమాలిన ఆలోచన, ఇంత భావదారిద్ర్యం, దుర్మార్గమైన ఆలోచన బంద్ చేయి. What is the wrong? So you guys listen to it. నేనే పాడాను అండ్ కొరియోగ్రాఫర్ మనందరికి ఎంతో ఇష్టమైన శేఖర్ మాస్టర్ గారు. నువ్వేంటి బా వెళ్తావు ఇక్కడ? ఒరే మీరు రావటం లేట్ అయింది కదరా, అందుకు వెళ్తే టైం వేస్ట్ చేస్తున్నాను. యా సో ప్లీజ్ వాచ్. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. లైక్ ఇట్ ఆర్ డిస్లైక్ ఇట్ ఆర్ వాట్ ఎవర్. థ్యాంక్ యూ. అది కాదురా, నువ్వు 1000 రూపాయలు పెట్టి షర్ట్ కొంటూ 2000 పెట్టి ప్యాంట్ కొంటూ ఒక్క 20 రూపాయలు పెట్టి అద్దం కొంటే అయిపోయేది కదరా. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. 4-5 years తర్వాత తెలుగు ఇండస్ట్రీ పేర్లు చెప్తే, హీరోల పేర్లు చెప్తే ఒక టాప్ 20 టాప్ 10లో డెఫినెట్ గా బాబు ఉంటాడు. రైట్, ప్రస్తుతం అంతా పాటు బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ గారు ఉన్నారు. ప్రభాకర్ గారు ఈరోజు రామ్నగర్ బండి మీ అబ్బాయి సినిమా పోస్టర్ లాంచ్ అయింది, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఎలా ఉండబోతుంది సార్ సినిమా? అసలు మీకు ఏమైనా ముందు స్టోరీ చెప్పి మీ దగ్గర నుంచి ఏమైనా సలహాలు తీసుకున్నారు మీ అబ్బాయి? చెప్తున్నాడు చెప్తాడా? డెఫినెట్ గా అండి, అంటే శ్రీనివాస్ మహత్ గారు అద్భుతమైన కథ చెప్పారు. కథా స్క్రీన్ ప్లే మాటలు ఆయనే అండి, డైరెక్షన్ కూడా ఆయనే, డైరెక్టర్ ప్రొడ్యూసర్ అన్ని బాబాయ్. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నమాట. చాలా బాగా తీసాడు సినిమాని, ఫుల్ ఫన్. నువ్వు చెప్పేది అబద్ధం అనుకో, అబద్ధం ఆటకు నువ్వు ఉండవు. అంటే ఫస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్ ద్వారా తను వస్తే బాగుంటుంది అనిపించి ఈ సినిమా సెలెక్ట్ చేయడం జరిగింది. దీన్ని తెలంగాణ వాదులు కానీ సమైక్యవాదులు కానీ ఆపొద్దు, ఎందుకంటే మ్యాట్నీ కల్లా ఇదే ఆగిపోతుంది. 3 సినిమాలు కంప్లీట్ చేశాడు, ఇది ఫస్ట్ వస్తుంది. నేను అప్పుడు ట్రోల్స్ వచ్చినప్పుడు టెన్షన్ పడ్డాను. అసలే సుఖ సంసారం లేనండి, సుఖంగా బతకనివ్వండి రా. ధైర్యం చెప్దాం వెళ్ళేసరికి రివర్స్ లో ఉంది వ్యవహారం. ఎందుకు డాడీ నువ్వు వాటి గురించి ఏం పట్టించుకోకని స్టార్ట్ చేశాడు. ఏదైతే నేను కోరుకున్నానో అది వచ్చింది. మా దేవుడా అనుకున్నా. దేవుడున్నారా? సెల్ఫ్ అనాలిసిస్ లేని వాడు ఎవడు కూడా పైకి రాడు లైఫ్ లో. అది ఉండాలంటే ఎంతగాడికి ఉందంటారా లేదంటారా? సో వాడికి సెల్ఫ్ అనాలిసిస్ ఉంది. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. ఆడెవడో వేస్ట్ అన్నందుకు నేను వేస్ట్ కాదు అని వాడు తెలుసుకున్నాడు. చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థాంక్యూ సార్. అండ్ ఈ 2 years చాలా కష్టపడి 3 సినిమాలు కంప్లీట్ చేశాడండి, డే అండ్ నైట్ కష్టపడి. చాలా బాగా వచ్చాయి సినిమాలన్నీ. మాకు నమ్మకం లేదు దొరా. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా, ఫ్యామిలీ సినిమా. ఇప్పుడు వచ్చేస్తున్నాడు. ఆయన రమ్మని ఇక్కడ రమ్మని, నా దోస్తు ఆయన దగ్గర ఉన్నాను, ఎలా చేస్తున్నాడో చూసుకున్నాను. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. 4-5 years తర్వాత తెలుగు ఇండస్ట్రీ పేర్లు చెప్తే, హీరోల పేర్లు చెప్తే ఒక టాప్ 20 టాప్ 10లో డెఫినెట్ గా బాబు ఉంటాడు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఒక టాప్ 20 టాప్ 10లో డెఫినెట్ గా బాబు ఉంటాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మీ అబ్బాయి ఇప్పుడే కొత్తగా వస్తున్నారు, యాక్టింగ్ పరంగా దగ్గర నుంచి చూసినప్పుడు ఏమనిపిస్తుంది సార్ మీకు? వాడి టాలెంట్, వాడు చేసిన డాన్సులు, ఫైట్లు. డాన్స్ వేనమా డాన్స్ ఇరుకు, ఫైట్ వేనుమా ఫైట్ ఇరుకు. ఒక సీన్ చెప్పగానే డైరెక్టర్ గారు రెండో టేక్ అవసరం లేనంత ఈజీగా చేయడము. నమ్ముతారా తల్లి? అది వాడికి జన్మతా వచ్చింది అనుకుంటున్నా నేను, అది అదృష్టము. అది జనాలు చాలా మంది చూడలేదు. ఇప్పుడు రామ్నగర్ బన్నీతో చూస్తారు. ఎవరిని వెళ్ళొద్దని చెప్పి సినిమాకి అసలు బాగలేదు, తీసుకుని కొట్టాలా హీరో వస్తే నా పక్కనుంటే కనుక. దేవుడు ఉన్నాడా లేడా? నన్ను సృష్టించింది డాక్టర్ వసీకర్. దేవుడున్నాడు.